సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం పాకులాడే క్రమంలో కొంతమంది చేసే పనులు ఇతరుల జీవితాలను ఎలా చిన్నాభిన్నం చేస్తాయో చెప్పటానికి కేరళలో జరిగిన ఈ విషాద ఘటనే నిదర్శనం. కోజికోడ్ జిల్లాకు చెందిన దీపక్ అనే యువకుడు జనవరి 16న బస్సులో ప్రయాణిస్తూ ఉండగా అతని వెనుక ఉన్న షింజీతా ముస్తఫా అనే యువతి దీపక్ తనను అసభ్యంగా తాకుతున్నాడంటూ తన మొబైల్ ఫోన్ లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఆ వీడియో నిమిషాల్లో వైరల్ అయ్యి సుమారు 20 లక్షల వ్యూస్ సాధించింది. అయితే నెటిజన్లు ఆ యువకుడిని తీవ్రంగా విమర్శించడం ప్రారంభించడంతో దీపక్ బాగా మానసిక ఒత్తిడికి లోనయ్యారు. కానీ వాస్తవానికి పోలీసులు ఆ వీడియోను, బస్సులోని సీసీటీవీ ఫుటేజ్ ని నిశితంగా పరిశీలించగా దీపక్ ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టమైంది. కేవలం సోషల్ మీడియాలో ఫేమ్ సంపాదించడం కోసమే ముస్తఫా తప్పుడు ఆరోపణలు చేస్తూ వీడియోను చిత్రీకరించిందని అధికారులు నిర్ధారించారు. నిజం తెలిసేలోపే జరగరాని నష్టం జరిగిపోయింది. తనపై పడ్డ నిందను, సమాజంలో జరిగిన అవమానాన్ని తట్టుకోలేక దీపక్ తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక నిరపరాధి ప్రాణం పోవటానికి కారణమైన ఆ యువతిపై పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. తాజాగా ఆమెను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. కేరళలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియా వేదికగా జరిగే డిజిటల్ లించింగ్ ఎంత ప్రమాదకరమో మరోసారి నిరూపించింది.